హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కార్స్. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్. బండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి. చూస్తున్నాం కదా, డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా కదండి. కస్టమర్ అడిషనల్గా అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. మనకు డ్రైవర్ డోర్ అయితే చూస్తున్నాం. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. అండ్ మనకు బ్లూటూత్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా. స్టీరింగ్ కంట్రోల్ సీట్లు ఉన్నాయి. అండ్ మనకు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తాయండి. మనకు సేఫ్టీ కోసం వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది చూస్తున్నారా. మనకు ఎలక్ట్రికల్ వాల్వ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందండి. అయితే కంపెనీ సెంట్రల్ లాక్ అండి, కంపెనీ నుంచి వచ్చిన సెంట్రల్ లాక్. వెహికల్ వచ్చేసి 1,31,361 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే డ్యామేజ్ ఉందండి చూస్తున్నారు కదా. అండ్ రిమైనింగ్ సీట్ కవర్స్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. మన రేర్ సీటింగ్ అయితే చూపిస్తున్నా. అండ్ మనకు రేర్ ఏసీ అయితే చూస్తున్నారు కదండి. ఈ వెంటిలేషన్ ఇది క్యాప్ అయితే బ్రేక్ అయింది. 250 రూపీస్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. మనకు టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. మనం రేర్ వ్యూ అయితే చూపిస్తున్నా. మనకైతే ఇందులో అయితే హెవీ బూట్ స్పేస్ అయితే మనకు వస్తుందండి. చాలా బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ మనకు రివర్స్ సెన్సర్స్ అయితే లొకేట్ చేసి ఉంది బంపర్కు. అండ్ రేర్ వైపర్ అండ్ డిఫాగర్ లైన్స్ అయితే మనకు గ్లాస్కి వచ్చేసినాయి. టాప్ అండ్ వేరియంట్ కదా. మనకు వెహికల్ మీద ఇక్కడ డెంట్ వర్క్ అయితే ఉందండి చిన్నగా. మన కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ స్పోర్ట్స్ లుక్ ఉండాలని చెప్పి మనకు ఫ్రంట్ బంపర్ అండ్ లైటింగ్ కూడా చూసారు కదండి. హెవీ లైటింగ్ అయితే పెట్టించారు. ఆ బంపర్ అండ్ ఆ లైట్స్ తోటే మనకు స్పోర్ట్స్ లుక్ వచ్చేసింది వెహికల్కు. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. యాక్చువల్గా ఆర్సీ చేంజ్ అయింది కానీ ఓనర్షిప్ మాత్రం అంటే ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. మనకు వేరే వెహికల్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ ఎక్సెస్ పడుతుందని చెప్పి ఆర్సీ చేంజ్ చేశారు. అందుకు గాను మనకు సెకండ్ ఓనర్ అయిపోయింది వెహికల్. నడవడం మాత్రం ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. అండ్ ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ మనకు ఒక 15,000 to 20,000 అయితే కంపల్సరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఇది ఈ వెహికల్ అని కాదు, ఏ వెహికల్ అయినా. మనకు బండ్ల విషయంలో నాన్ యాక్సిడెంట్ ఉందా లేదా, ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే లేదు కదా, అండ్ ఇంజన్ అయితే బాగుంది కదా, ఇవి మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే బండ్లు సేల్ చేయడం కోసం అయితే అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు ఎవరైనా. అమ్మే వాళ్ళకు రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, సేల్ చేసే వాళ్ళకైతే రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, మనకు కొనే వాళ్ళకైతే రూపాయి తక్కువ రావాలని ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ చెక్ చేయించుకొని, మెకానిక్తో కానీ చెక్ చేయించుకొని
మీకు పాసిబుల్ అయితే షోరూమ్ నియరెస్ట్ షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయో అటు చెక్ చేసుకొని తీసుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఏ ఒక్క డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ తప్ప ఏ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. చూసారు అండి కంప్లీట్ 360 డిగ్రీస్లో. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,95,000 చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. మరిన్ని ప్రీ ఓన్ కార్ వ్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.